సూపర్. ఆఫ్టర్ కనబడటం లేదు, నెక్స్ట్ జర్నీ ఎలా స్టార్ట్ అయిందన్న? ఇంకా నేను మన శివేష్ గారు చెప్పాను కదా, తనతోనే ఒక 3 మూవీస్ చేసాం. మస్తు చేస్తున్నారు నీలో ఒకటి, కరెక్ట్. మన తను ఇంకా ఒక మూవీ చేశారు, జితేందర్ రెడ్డి మూవీ చేశారు, అదొకటి చేసాము. ఇంకా ఇప్పుడు మేము బుల్లెట్ మూవీ అనమాట, లారెన్స్ గారిది, వాళ్ళ బ్రదర్ అనుకుంటా కదా. ఆ మూవీ మేము చెన్నైలో చేసాం అనమాట. అది ఇంకా రిలీజ్ అవ్వలేదు, మేబీ ఇంకా సమ్మర్ లో రిలీజ్ అవుతుంది అన్నారు. వెయిటింగ్, ఎప్పుడు రిలీజ్ అవుతుంది వెయిటింగ్ అనమాట. తమిళ డెబ్యూ కదా శివేష్ గారిది మీరు అన్నది. అవును. హైలైట్ ఏంటంటే నేను కనబడట్లేదు మూవీలో నన్ను చిన్న రోల్లో, చిన్న దాంట్లో పాయింట్ సునీల్ గారితో పెట్టారు. నీకు అనిపిస్తా చిన్న డైలాగ్ లో ఉంటా, కట్ చేస్తే సేమ్ నాకు బుల్లెట్ లో కూడా ఆయనతోనే ఉంటా, కాంబినేషన్ సీన్ లో ఆయనతో డైలాగ్ కూడా ఉంటుంది. నాకు ట్రాఫిక్ సీన్ లో డైలాగ్ కూడా ఉంటుంది అనమాట. నాకు అది మెమరబుల్ అనమాట. అంటే ఆయన నుంచోబెట్టి నాకు యాక్టింగ్ ఒకసారి ప్రాక్టీస్ చేద్దాము అని చెప్పి అడగటం, సునీల్ గారు అడగటం, మంచిగా ఇట్లా హెయిర్ సెట్ చేసి మాట్లాడుకుంటా బాగా అనిపించింది. అంటే ఒక 2 takes అయిపోయింది వాళ్ళది. అయితే నేను డైరెక్టర్ గారు నేను అడిగాను అనమాట, అన్న ఈ సీన్ ఉంటుంది కదా, నాకు ఈ సీన్ ఉంటుంది కదా అంటే, అవి ఉంటుంది రా, కన్ఫామ్ ఉంటుంది అన్నాడు. అని ఎడిటింగ్లో చూసారంట, సీన్ కట్ అయిపోయిందంట ఎడిటింగ్లో. ఓకే విక్కీ ఇక్కడ ఫీల్ అయిపోతాడు, ఏదో చేయాలని చెప్పి మళ్ళీ ఆ సినిమాలోనే ఒక టీ ఉంటుంది, టీ స్టాల్లో ఒకటి సీన్ ఉంటుంది అనమాట. అప్పుడు హీరోయిన్ నన్ను అడ్రస్ అడుగుతారు అనమాట. ఆ సీన్లో మళ్ళీ పెట్టారు కావాలని. కట్ చేసి ఇప్పుడు మూవీలో 2 scenes ఉన్నాయి. నేను రీల్స్ చేస్తాను, నేను ఊరికి టైంలో రీల్స్ చేస్తాను, యాక్టింగ్ సీన్ చేస్తాను. నన్ను ఫాలో అవుతారు అనమాట డైరెక్టర్ గారు. ఓకే. ఆయన చూసి వీనికి ఏదన్నా చేయాలని చెప్పి అప్పుడు ఆ క్యారెక్టర్ ఇచ్చారు అనమాట అందులో. సూపర్. అంటే యాక్టర్గా కూడా ఎక్స్ప్లోర్ చేశారు. అయితే ఏంటది, అంటే సడన్ గా జరిగిపోయిందా లేకపోతే ఏమైనా ప్లానింగ్? అంటే నాకు ఊరికే ఇంట్రెస్ట్ ఉంటుంది, ఏదైనా చేయాలి నాకు ఊరికే. అప్పట్లో టిక్టాక్ టైంలో ఏదో రీల్స్ చేయడం, టైంపాస్ చేయడం ఉంటుంది ఇలా అని. నన్ను కూడా శివేష్గా చెప్పారు, వీడు చేస్తాడండి యాక్టింగ్, బాగానే చేస్తాడు, సినిమాలు ఎక్కడో చోట పెట్టండి వీడిని అంటే, అప్పటికప్పుడు ఓకే వీడి అసలు ఎక్కడ క్యారవాన్లో ఉన్న పిలిచి విక్కిని వెళ్ళండి చెప్పారు. వెంటనే అప్పటికప్పుడే ఇంకా వచ్చేసి షార్ట్ పెట్టేశారు. ఇంకా నేను షాక్, అది సునీల్ గారు అని చెప్పి ఇంకా షాకింగ్ అయింది. ఆయనేమో నీ తమిళ్ కదా, తెలుగు అబ్బాయి అంటే తెలుగు అంటే ఓకే, అది తమిళ్ కదా మొత్తం. అవును, నేను తెలుగులో చెప్పమన్నారు, తెలుగులో చేస్తాను ఇంక సీన్ కూడా, ఇంకా డబ్బింగ్లో చూసుకోవచ్చులే అని పైన ఉన్నారు.